సో ప్రీవియస్ లెక్చర్ వరకు మనం ఫ్లెక్స్ బాక్స్ టర్మినాలజీ గురించి డిస్కస్ చేసాం. ఇన్ సిఎస్ఎస్లో ఫ్లెక్స్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి దాని బేసిక్స్ గురించి డిస్కస్ చేసాం. దెన్ ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్కి ఎలాంటి ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చో డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో ఇండివిజువల్ ఫ్లెక్స్ ఐటమ్స్కి ఏ ప్రాపర్టీస్ అసైన్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. సో ఫ్లెక్స్ కంటైనర్కి మనం అప్లై చేసిన డిఫరెంట్ ప్రాపర్టీస్ మీద ఒక చిన్న రీక్యాప్ చూద్దాం. మనం ఏదైనా ఒక ఎలిమెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తే ఆటోమేటిక్గా అది ఒక ఫ్లెక్స్ కంటైనర్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ దీనికి డిఫరెంట్ ప్రాపర్టీస్ మనం అప్లై చేయొచ్చు. స్టార్టింగ్ విత్ ఫ్లెక్స్ డైరెక్షన్. ఫ్లెక్స్ డైరెక్షన్ అంటే వన్స్ మనం ఒక ఎలిమెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తే అది ఫ్లెక్స్ కంటైనర్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ దాంట్లో ఉండే ఇమ్మీడియట్ చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫ్లెక్స్ ఐటమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. దానికి ఎడిషనల్ క్లాసెస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎడిషనల్ స్టైలింగ్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా దాంట్లో ఉండే ఇమ్మీడియట్ చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ ఫ్లెక్స్ ఐటమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఈ ఫ్లెక్స్ ఐటమ్స్ని ఏ డైరెక్షన్లో అలైన్ చేయాలి అన్నది ఫ్లెక్స్ డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. సో ఫ్లెక్స్ డైరెక్షన్కి 4 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫ్లెక్స్ డైరెక్షన్ రో, కాలమ్, రో రివర్స్ అండ్ కాలమ్ రివర్స్. ఫ్లెక్స్ డైరెక్షన్ రో అనేది డిఫాల్ట్ వాల్యూ. సో రో అండ్ రో రివర్స్ అనేవి ఫ్లెక్స్ ఐటమ్స్ని హారిజాంటల్లీ అలైన్ చేస్తాయి. కాలమ్ అండ్ కాలమ్ రివర్స్ అనేవి వర్టికల్లీ అలైన్ చేస్తాయి. సెకండ్ ప్రాపర్టీ ఫ్లెక్స్ ర్యాప్. సో మనం ఒక ఎలిమెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ అని అప్లై చేసినప్పుడు దాంట్లో ఉండే ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకే లైన్లో ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఇన్ కేస్ స్క్రీన్ సైజ్ ఎక్కువ ఉంటే అవి ఎక్స్పాండ్ అవుతాయి, ఆర్ స్క్రీన్ సైజ్ తక్కువ ఉంటే కంప్రెస్ అవుతాయి, బట్ స్టిల్ ఒకే లైన్లో ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. బట్ దీన్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఫ్లెక్స్ ర్యాప్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. సో ఫ్లెక్స్ ర్యాప్కి మనం 3 వాల్యూస్ యూజ్ చేయొచ్చు. నో ర్యాప్, ర్యాప్ అండ్ ర్యాప్ రివర్స్. ఫ్లెక్స్ ర్యాప్, నో ర్యాప్ అనేది డిఫాల్ట్ వాల్యూ. అన్ని ఐటమ్స్ ఒకే లైన్లో అలైన్ అవుతాయి. ఫ్లెక్స్ ర్యాప్, ర్యాప్ అనేది ఇన్ కేస్ ఐటమ్స్కి ఆ స్పేస్ ఉన్న స్పేస్ సరిపోకపోతే అవి నెక్స్ట్ లైన్కి ర్యాప్ అవుతాయి. అది ఫ్లెక్స్ ర్యాప్, ర్యాప్. ఫ్లెక్స్ ర్యాప్, ర్యాప్ రివర్స్ అంటే నెక్స్ట్ లైన్కి బదులు ఫ్లెక్స్ లైన్కి పైన ర్యాప్ అవుతాయి. సో అవి రివర్స్ డైరెక్షన్లో ర్యాప్ అవుతూ వస్తాయి. అది ఫ్లెక్స్ ర్యాప్, ర్యాప్ రివర్స్. ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ అండ్ ఫ్లెక్స్ ర్యాప్ని కలిపి మనం ఫ్లెక్స్ ఫ్లోలో ఒకేసారి ప్రొవైడ్ చేయొచ్చు. సో 2 డిఫరెంట్ ప్రాపర్టీస్ కింద ప్రొవైడ్ చేసే బదులు సింగిల్ డిక్లరేషన్లో ఫ్లెక్స్ ఫ్లో అని ప్రొవైడ్ చేయొచ్చు. దీని తర్వాత మనం జస్టిఫై కంటెంట్ గురించి డిస్కస్ చేసాం. సో జస్టిఫై కంటెంట్లో మనకి 6 డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. జస్టిఫై కంటెంట్ లెఫ్ట్ ఆర్ స్టార్ట్ ఆర్ ఫ్లెక్స్ స్టార్ట్ ఏదైనా ఒకటే. దెన్ జస్టిఫై కంటెంట్ రైట్, ఎండ్ ఆర్ ఫ్లెక్స్ ఎండ్, ఈ 3 ఒకటే. ఇవి ఏంటి అంటే ఫ్లెక్స్ కంటైనర్కి లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ మార్జిన్లో ఈ ఎలిమెంట్స్ని ప్యాక్ చేసి చేస్తాయి. అంటే ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఎంత స్పేస్ రిక్వైర్డో అంత స్పేస్ ఆక్యుపై చేసి ఐదర్ ఫ్లెక్స్ కంటైనర్కి లెఫ్ట్ సైడ్ మార్జిన్కి ఆర్ రైట్ సైడ్ మార్జిన్కి అలైన్ అయి ఉంటాయి. జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే అన్నీ కూడా ఎలిమెంట్ సెంటర్కి, ఫ్లెక్స్ కంటైనర్ సెంటర్కి ప్యాక్ అయ్యి ఉంటాయి. స్పేస్ బిట్వీన్ అంటే ఫస్ట్ ఐటమ్ లెఫ్ట్ మార్జిన్కి అండ్ లాస్ట్ ఐటమ్ రైట్ మార్జిన్కి అలైన్ అయిన తర్వాత మధ్యలో ఉండేవన్నీ ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ అంటే అన్ని ఫ్లెక్స్ ఐటమ్స్ ఉన్న ఫ్లెక్స్ కంటైనర్లో ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అంటే ప్రతి ఫ్లెక్స్ ఐటమ్స్కి బోత్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ స్పేస్ ఆక్యుపై అవుతుంది, ఈక్వల్ స్పేస్ డివైడ్ అయి ఉంటుంది. సో ఇదంతా కూడా జస్టిఫై కంటెంట్ అనేది మెయిన్ యాక్సెస్లో ఫ్లెక్స్ ఐటమ్స్ని ఎలా అరేంజ్ చేయాలి అన్నది డిసైడ్ చేస్తుంది. బట్ క్రాస్ యాక్సెస్లో ఎలా అలైన్ చేయాలి అన్నది అలైన్ ఐటమ్స్ డిసైడ్ చేస్తుంది. సో అలైన్ ఐటమ్స్ స్ట్రెచ్ అనేది డిఫాల్ట్ వాల్యూ. అంటే ఫ్లెక్స్ కంటైనర్కి ఎంత హైట్ ఉంటే అంత హైట్లోని ఫ్లెక్స్ ఐటమ్స్ స్ట్రెచ్ అయి ఉంటాయి. ఫ్లెక్స్ ఐటమ్స్ ఫ్లెక్స్ స్టార్ట్ అంటే టాప్ ఆఫ్ ద కంటైనర్కి అలైన్ అయి ఉంటాయి. ఫ్లెక్స్ ఎండ్ అంటే బాటమ్ ఆఫ్ ద కంటైనర్కి ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ అలైన్ అవుతాయి. ఫ్లెక్స్ ఐటమ్స్ సెంటర్ అంటే ఫ్లెక్స్ కంటైనర్ సెంటర్కి అలైన్ అవుతాయి. అండ్ బేస్ లైన్ అంటే అన్ని ఐటమ్స్ ఫ్లెక్స్ కంటైనర్ బేస్ లైన్కి అలైన్ అయ్యి ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ హైట్స్. నా ఇన్ కేస్ మనం ఫ్లెక్స్ ర్యాప్ యూజ్ చేస్తే కంటెంట్ ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ మల్టిపుల్ లైన్స్లో ర్యాప్ అయి ఉంటాయి. వీటిని అరేంజ్ చేయడానికి మనం అలైన్ కంటెంట్ యూజ్ చేస్తాం. సో అలైన్ ఐటమ్ అనేది ఇండివిజువల్ ఐటమ్స్కి అప్లై అవుతుంది, బట్ అలైన్ కంటెంట్ అనేది ఆ మల్టిపుల్ ఫ్లెక్స్ లైన్స్కి అప్లై అవుతుంది.
సో వాటిని అన్నిటినీ ఐదర్ టాప్ ఆఫ్ ద కంటైనర్ ఆర్ బాటమ్ ఆఫ్ ద కంటైనర్ ఆర్ సెంటర్ ఆఫ్ ద కంటైనర్ అలైన్ చేయడానికి మనం అలైన్ కంటెంట్ అనేది యూజ్ చేస్తాం. అలైన్ కంటెంట్ స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్ అండ్ స్పేస్ ఈవెన్లీ అనేవి జస్టిఫై కంటెంట్ లానే వర్క్ అవుతాయి, బట్ క్రాస్ యాక్సెస్లో వీటిని అలైన్ చేయడానికి, ఫ్లెక్స్ లైన్స్ని అలైన్ చేయడానికి అలైన్ కంటెంట్ని యూజ్ చేస్తాం. ఫైనలీ ఫ్లెక్స్ కంటైనర్కి మనం అప్లై చేసే ప్రాపర్టీ గ్యాప్. సో రో గ్యాప్ అంటే మల్టిపుల్ ఫ్లెక్స్ లైన్స్కి మధ్యలో ఎంత గ్యాప్ ఇవ్వాలి అన్నది రో గ్యాప్. కాలమ్ గ్యాప్ అంటే ఫ్లెక్స్ ఐటమ్కి మధ్యలో ఉండేది కాలమ్ గ్యాప్. రెండుకి సేమ్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి అంటే సింప్లీ గ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తే బోత్ ఐటమ్కి మధ్యలో అండ్ రోకి మధ్యలో సేమ్ గ్యాప్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో ఇవి ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఇండివిజువల్ ఫ్లెక్స్ ఐటమ్స్కి ఏ ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చో చూద్దాం. సో బై డిఫాల్ట్ ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఏ ఆర్డర్లో అయితే HTMLలో ప్రొవైడ్ చేస్తామో, లైక్ 1 2 3 4, అదే ఆర్డర్లో అవుట్పుట్లో కూడా మనకి అపియర్ అవుతాయి. బట్ ఈ ఆర్డర్ని మనం చేంజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ 1 2 3 4 అని రాద్దాం, సో దట్ మీకు ఆ డిఫరెన్స్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 1 2 3 and 4. సో మనం HTMLలో ఏ ఆర్డర్లో ఇచ్చామో అదే మనకి అవుట్పుట్లో కూడా కనిపిస్తుంది. బట్ ఈ ఆర్డర్ని మనం చేంజ్ చేయొచ్చు. నాకు 1 ఫర్ ఇన్స్టెన్స్ సెకండ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది లాస్ట్లో అపియర్ అవ్వాలి, బట్ మిగతావన్నీ సేమ్ ఆర్డర్లో ఉండాలి అనుకుంటే అప్పుడు ఆ పర్టికులర్ ఫ్లెక్స్ ఐటమ్కి ఆర్డర్ అనే ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి 4 అని ప్రొవైడ్ చేస్తే దేర్ యూ గో. సో మనం ఏ వాల్యూ ప్రొవైడ్ చేసినా కూడా అది కాకుండా మిగతా వేటికైతే మనం ఆర్డర్ ప్రొవైడ్ చేయలేదో అవి వాటి ఒరిజినల్ ఆర్డర్లోనే ఉంటాయి. సో 1 3 4 అనేవి ఒరిజినల్ ఆర్డర్లోనే ఉన్నాయి, బట్ దాని తర్వాత నుంచి మనం ప్రొవైడ్ చేసే ఆర్డర్ బట్టి వస్తాయి. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం 3కి ఆర్డర్ 2 అని ప్రొవైడ్ చేస్తే దేర్ యూ గో. సో 1 and 4 అవి ఉండాల్సిన ఆర్డర్లోనే ఉన్నాయి, బట్ 2 and 3 అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్న ఆర్డర్ ప్రాపర్టీ బట్టి వస్తున్నాయి. సో 2 ఫస్ట్ వస్తుంది, తర్వాత 3 వస్తుంది. సో ఇన్ కేస్ నేను 1కి ఆర్డర్ 3 అని ఇస్తే అది తర్వాత వస్తుంది. సో 1 2 3 అని ఆ ఆర్డర్ మనం చేంజ్ చేయొచ్చు యూజింగ్ ఆర్డర్ ప్రాపర్టీ. సో బై డిఫాల్ట్ అవి HTMLలో ఉండే ఆర్డర్లోనే ఉంటాయి, బట్ ఈ ఆర్డర్ని మనం చేంజ్ చేయడం కోసం ఆర్డర్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సెకండ్ ప్రాపర్టీ ఫ్లెక్స్ గ్రో. సో ఈ ఆర్డర్ని రిమూవ్, సో ఈ ఆర్డర్ ప్రాపర్టీని కమెంట్ చేస్తున్నాం. సో బ్యాక్ టు 1 2 3 4. ఇప్పుడు ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఆ పర్టికులర్, సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనం చూస్తే ఫ్లెక్స్ కంటైనర్ విడ్త్ కన్నా మనకి ఫ్లెక్స్ ఐటమ్స్ విడ్త్ తక్కువ ఉంది. సో చాలా ఎంటీ స్పేస్ అనేది ఉంది. ఈ ఎంటీ స్పేస్ని ఏ ఎలిమెంట్ ఆక్యుపై చేయాలి అన్నది, ఏ ఫ్లెక్స్ ఐటమ్ ఆక్యుపై చేయాలి అన్నది ఈ ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది. సో మనం 1కి ఫ్లెక్స్ గ్రో 2 అని ప్రొవైడ్ చేస్తే సో కంప్లీట్ ఎంటీ స్పేస్ని మొత్తం ఈ 1 అనే ఫ్లెక్స్ ఐటమ్ ఆక్యుపై చేస్తుంది. రిమైనింగ్ అన్నీ వాటి ఒరిజినల్ సైజ్లోనే ఉంటాయి, ఆర్ ఈవెన్ 1. సో ఫ్లెక్స్ గ్రో 0 అనేది డిఫాల్ట్ ప్రాపర్టీ. సో అన్నిటికీ బై డిఫాల్ట్ ఫ్లెక్స్ గ్రో 0నే ఉంటుంది. బట్ వన్స్ మనం ఒక ఎలిమెంట్కి ఫ్లెక్స్ గ్రో వాల్యూ ప్రొవైడ్ చేస్తే దానికి రిలేటివ్గా మిగతావన్నీ అలైన్ అవుతాయి. సో ఫ్లెక్స్ గ్రో 1 అనేది ఇక్కడ రిలేటివ్ అవుతుంది, మిగతావన్నిటికీ 0నే ఉంటుంది. సో ఇన్ కేస్ 2కి ఫ్లెక్స్ గ్రో 2 అని ప్రొవైడ్ చేస్తే దీనికి డబుల్ సైజ్లో 2 ఉంటుంది అండ్ ఇది సైజ్ తగ్గుతుంది. సో ఇది 0, ఇది 1 అండ్ ఇది 2. సిమిలర్లీ ఫ్లెక్స్ గ్రో 3. సో 0 1 2 and 3 ఇవి ఫ్లెక్స్ గ్రో. సో ఉండే స్పేస్ని, సో మనం స్క్రీన్ ఎంత ఎన్లార్జ్ చేసినా, ఎంత రెడ్యూస్ చేసినా ఆ సైజ్ అనేది రిలేటివ్గా చేంజ్ అవుతుంది. సో దేనికైతే మనం ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ అప్లై చేయలేదో అవి డిఫాల్ట్ 0 వాల్యూ ఉంటాయి, అండ్ దేనికైతే మనం అప్లై చేసామో అవి రిలేటివ్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ. సో ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ అనేది ఓన్లీ వెన్ మనకి ఫ్లెక్స్ ఐటమ్స్ కన్నా ఫ్లెక్స్ కంటైనర్ విడ్త్ ఎక్కువ ఉండి ఎంటీ స్పేస్ అవైలబిలిటీ ఉంటేనే ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ అనేది మనకి వర్క్ అవుతుంది. సో ఫ్లెక్స్ ఐటమ్స్లో నెక్స్ట్ ప్రాపర్టీ ఫ్లెక్స్ ష్రింక్. సో ఫ్లెక్స్ గ్రో ఎలా వర్క్ అవుతుందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫ్లెక్స్ ష్రింక్ వర్క్ అవుతుంది. ఫ్లెక్స్ ష్రింక్. ఇన్ కేస్ ఫ్లెక్స్ ఐటమ్ ష్రింక్ అవ్వాలి అంటే ఈ ప్రాపర్టీ మనం యూజ్ చేస్తాం. సో ఫ్లెక్స్ గ్రోకి ఫ్లెక్స్ ష్రింక్కి రెండిటికి నెగటివ్ వాల్యూస్ అనేవి ఇన్వాలిడ్, అంటే వీటికి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ స్టార్టింగ్ విత్ 0 యూజ్ చేయాలి. అండ్ ఫ్లెక్స్ ష్రింక్కి
ఫ్లెక్స్ shrink 1 అనేది డిఫాల్ట్ వాల్యూ, ఫ్లెక్స్ గ్రోకి 0 అనేది డిఫాల్ట్ వాల్యూ, ఫ్లెక్స్ shrink 1 అనేది డిఫాల్ట్ వాల్యూ. సో ఇన్ కేస్ దీన్ని 2 ప్రొవైడ్ చేస్తే ఎప్పుడైతే మనకి స్పేస్ రెడ్యూస్ అవుతుందో, సో దీంట్లో కంటెంట్ ఇంక్రీజ్ చేసి చూద్దాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ నంబర్స్ లారెన్ గిబ్సన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంపేర్ టు 2, 3 అండ్ 4 1కి సైజ్ తక్కువగా ఉంది. సో ఎప్పుడైతే మనం స్లైట్లీ రెడ్యూస్ చేసి చూస్తే ఫస్ట్ ఫ్లెక్స్ ఐటమ్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ shrink అవుతుంది కంపేర్ టు అదర్ 2. సో దీని వాల్యూ స్లైట్లీ ఇంక్రీజ్ చేసి చూస్తే, సో మీరు ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే యూజువలీ అన్నీ ఈవెన్లీ కంప్రెస్ అవుతాయి. ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నీ కూడా స్క్రీన్ సైజ్ రెడ్యూస్ అయినప్పుడు ఈవెన్లీ కంప్రెస్ అవుతాయి. బట్ ఫ్లెక్స్ shrink ప్రాపర్టీ ఫ్లెక్స్ ఐటమ్కి అయితే మనం అప్లై చేస్తామో ఆ పర్టికులర్ ఐటమ్ మాత్రం కంపేర్ టు అదర్స్ ఎక్కువగా shrink అవుతుంది. సో అంటే మనం స్క్రీన్ సైజ్ రెడ్యూస్ అవుతున్న కొద్దీ ఈ పర్టికులర్ ఫ్లెక్స్ ఐటమ్కి మనం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. సో దీనికి తక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకోమని చెప్తున్నట్టు యాజ్ కంపేర్ టు అదర్ ఫ్లెక్స్ ఐటమ్స్. సో ఈ ప్రాపర్టీ మనం దేనికి అప్లై చేస్తే దానికి మనకే డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఫ్లెక్స్ shrink 2 వేరియబుల్. సో కంపేర్ టు 1, 3 అండ్ 4 2కి తక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది. సో ఇది ఎప్పుడు మనకి విజిబిల్లీ కనిపిస్తుంది అంటే ఫ్లెక్స్ ఐటమ్స్ ఎప్పుడైతే కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇవి వీటి ఒరిజినల్ సైజ్, ఇక్కడ మనకి ఇంకా ఎక్స్ట్రా స్పేస్ కూడా ఉంది. వీటిని కవర్ చేయడానికి మనం ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీని యూస్ చేస్తాం. బట్ వన్స్ మనం ఫ్లెక్స్ shrink ప్రాపర్టీ యూస్ చేస్తే ఆ పర్టికులర్ ఐటమ్ అనేది ఆటోమేటిక్గా మిగతా ఫ్లెక్స్ ఐటమ్స్ కన్నా ఎక్కువగా shrink అవుతుంది. సో ఇక్కడ మనం ఫ్లెక్స్ shrink అనేది సెకండ్ దానికి అప్లై చేసాం. సో కంపారిటివ్లీ సెకండ్ దానికి తక్కువ పెడుతుంది కదా, సో అది ఎక్కువగా shrink అవుతుంది అని. సో ఇది ఫ్లెక్స్ గ్రో అండ్ ఫ్లెక్స్ shrink డిఫరెన్స్. నెక్స్ట్ ప్రాపర్టీ ఫ్లెక్స్ బేసిస్. ఫ్లెక్స్ బేసిస్ అనేది సో రిమైనింగ్ స్పేస్లో ఎలిమెంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అన్నది ఫ్లెక్స్ బేసిస్ డిసైడ్ చేస్తుంది. సో దీనికి మనం లెంత్ ప్రొవైడ్ చేయొచ్చు, లైక్ ఫిక్స్డ్ లెంత్ ఆర్ పర్సంటేజెస్ ఆర్ కీవర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనం 4th వన్కి ఫ్లెక్స్ బేసిస్ 200 పిక్సెల్ అని ప్రొవైడ్ చేద్దాం. ఎప్పుడైతే 200 పిక్సెల్ అని ప్రొవైడ్ చేసామో ఉండే స్పేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లెక్స్ గ్రో ఈ ఐటమ్ ఎప్పుడు కూడా 200 పిక్సెల్ వరకు స్పేస్ ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇన్ కేస్ స్క్రీన్ సైజ్ తగ్గి దానికి 200 అవైలబుల్ లేకపోయినా కూడా అది మ్యాక్సిమం సైజ్ కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ దానికి ఎనఫ్ స్పేస్ ఉంటే అది మనం ఇచ్చిన ఫ్లెక్స్ బేసిస్ అనే ప్రాపర్టీని ఫ్లెక్స్ బేసిస్ 200 పిక్సెల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అండ్ 200 పిక్సెల్ వైడ్ ఉంటుంది. ఇన్ కేస్ స్పేస్ సరిపోకపోతే మనం ఇచ్చే ఫ్లెక్స్ shrink అండ్ ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీస్ బట్టి, ప్రాపర్టీ వాల్యూస్ బట్టి అది గ్రో ఆర్ shrink అవుతుంది. దీనికి మనం ఆటో అనే కీవర్డ్ ఇవ్వచ్చు, అది డిఫాల్ట్ వాల్యూ. సో దానికి ప్రొవైడ్ చేసే విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ బట్టి అది చేంజ్ అయిపోతుంది, ఆర్ దాంట్లో ఉండే కంటెంట్ బట్టి అది చేంజ్ అవుతుంది. బట్ లేదు నాకు ఫిక్స్డ్ కావాలి అనుకుంటే మనం ఐదర్ పర్సంటేజ్లో ప్రొవైడ్ చేయొచ్చు, లైక్ 25% ఆర్ 50%, ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్ లైక్ 20 పిక్సెల్ ఆర్ 200 పిక్సెల్. సో డిపెండింగ్ ఆన్ ద రిమైనింగ్ స్పేస్, అంటే ఫ్లెక్స్ కంటైనర్లో ఫస్ట్ 3 ఆక్యుపై అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎంత స్పేస్ ఉందో దాంట్లో అది మ్యాక్సిమం ఫ్లెక్స్ బేసిస్ వాల్యూని అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇది ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ shrink అండ్ ఫ్లెక్స్ బేసిస్ ప్రాపర్టీస్. ఇవి 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ కింద అలా ప్రొవైడ్ చేయడం కన్నా సింగిల్గా మనం ఫ్లెక్స్ అనే డిక్లరేషన్ యూజ్ చేసి ఈ మూడింటిని ఒకేసారి ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫర్ ఇన్స్టెన్స్ నేను 4th దానికి ఫస్ట్ ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ 2 కింద ప్రొవైడ్ చేస్తున్నాను, ఫ్లెక్స్ shrink కూడా 2 కింద ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఫ్లెక్స్ బేసిస్ 200 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఎప్పుడైతే స్క్రీన్ సైజ్ మ్యాక్సిమంలో ఉంటుందో 4th ఫ్లెక్స్ ఐటమ్ అనేది కంప్లీట్ రిమైనింగ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. బట్ వన్స్ స్క్రీన్ సైజ్ రెడ్యూస్ అవుతే మిగతా వాటితో కంపేర్ చేస్తే అదే ఎక్కువ కంప్రెస్ అవుతుంది, బికాస్ మనం ఫ్లెక్స్ shrink వాల్యూ 2 ఇచ్చాం కాబట్టి. దెన్ 200 పిక్సెల్ అని ఏదైతే ఉందో అది ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. సో ఇన్ కేస్ మనం ఫ్లెక్స్ గ్రో 0 అని ప్రొవైడ్ చేస్తే అది 200 పిక్సెల్ ఆక్యుపై చేస్తుంది. బట్ సిన్స్ మనం ఫ్లెక్స్ గ్రో 2 అని ప్రొవైడ్ చేసాం కాబట్టి అది మ్యాక్సిమం వాల్యూని తీసుకుంటుంది. అండ్ దెన్ వన్స్ స్క్రీన్ సైజ్ రెడ్యూస్ అయితే ఫ్లెక్స్ shrink 2 వాల్యూ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన
ప్రాపర్టీస్కి ఒక చిన్న రీక్యాప్ చూద్దాం. సో మనం డిస్కస్ చేసిన ఫస్ట్ ఫ్లెక్స్ ఐటమ్ ప్రాపర్టీ ఫ్లెక్స్ గ్రో. ఫ్లెక్స్ గ్రో అనేది సో ఫ్లెక్స్ కంటైనర్లో ఉండే రిమైనింగ్ స్పేస్ని ఆక్యుపై చేయడం కోసం ఫ్లెక్స్ ఐటమ్స్ ఎలా గ్రో అవ్వాలి అన్నది ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది. సో ఇవి మనం ఇండివిజువల్ ఫ్లెక్స్ ఐటమ్స్కి అసైన్ చేయొచ్చు. అండ్ దీని డిఫాల్ట్ వాల్యూ 0, అంటే అన్నీ ఒకటే సైజులో అలైన్ అయ్యి ఉంటాయి. బట్ ఇన్ కేస్ మనం ఏదైనా ఒక పర్టికులర్ ఫ్లెక్స్ ఐటమ్కి 0 కన్నా ఎక్కువ వాల్యూ ఇస్తే రిమైనింగ్ స్పేస్ని మొత్తం ఆ పర్టికులర్ ఫ్లెక్స్ ఐటమ్ ఆక్యుపై చేస్తుంది. దెన్ ఫ్లెక్స్ ష్రింక్ వాల్యూ అనేది ఐటమ్స్ ఇన్ కేస్ ఫ్లెక్స్ కంటైనర్స్ విడ్త్ తగ్గి ఉంటే, ఫ్లెక్స్ ఐటమ్స్ కన్నా తక్కువ ఉంటే, అప్పుడు ఏ ఐటమ్ ఎక్కువ ష్రింక్ అవ్వాలి అన్నది ఫ్లెక్స్ ష్రింక్ ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది. దీనికి డిఫాల్ట్ వాల్యూ 1. బట్ ఇన్ కేస్ 1 కన్నా ఎక్కువ వాల్యూ మనం ప్రొవైడ్ చేస్తే ఆ పర్టికులర్ ఫ్లెక్స్ ఐటమ్ అనేది కంపేర్ టు ద అదర్ ఫ్లెక్స్ ఐటమ్స్ ఎక్కువ ష్రింక్ అవుతుంది. సో ఈ కేసులో మనం ఫ్లెక్స్ ఐటమ్ 1కి ఫ్లెక్స్ ష్రింక్ 2 అనే వాల్యూ ప్రొవైడ్ చేసాం. సో 2, 3, 4 కన్నా ఫ్లెక్స్ ఐటమ్ 1 ఎక్కువ ష్రింక్ అయ్యింది. దెన్ ఫ్లెక్స్ బేసెస్. ఫ్లెక్స్ బేసెస్ ఆటో అంటే ఫ్లెక్స్ ఐటమ్స్ ఒరిజినలీ ఎంత హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ ఆక్యుపై చేస్తున్నాయో ఆర్ బేస్డ్ ఆన్ దర్ కంటెంట్ అవి అంతే స్పేస్ ఆక్యుపై చేస్తాయి. బట్ ఏదైనా ఒక పర్టికులర్ ఫ్లెక్స్ ఐటమ్కి మనం ఫ్లెక్స్ బేసెస్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఆ పర్టికులర్ ఫ్లెక్స్ బేసెస్ని అవి అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తాయి. దీన్ని మనం లెంత్లా ప్రొవైడ్ చేయొచ్చు, పర్సంటేజెస్లా ప్రొవైడ్ చేయొచ్చు, ఆర్ కీవర్డ్స్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫ్లెక్స్ బేసెస్ ఆటో అనేది డిఫాల్ట్ వాల్యూ. దీన్ని ఇంకా సో ఈ 3 వాల్యూస్ని ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ ష్రింక్ అండ్ ఫ్లెక్స్ బేసెస్ని సింప్లీ ఒకే డిక్లరేషన్ ఫ్లెక్స్ అని మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ వాల్యూ ఫ్లెక్స్ గ్రో, సెకండ్ వాల్యూ ఫ్లెక్స్ ష్రింక్, థర్డ్ వాల్యూ ఫ్లెక్స్ బేసెస్. ఈ మూడింటికి డిఫాల్ట్ వాల్యూస్ 0, 1 అండ్ ఆటో రెస్పెక్టివ్లీ. వీటిని చేంజ్ చేయాలి అంటే మనం సింప్లీ ఒకటే డిక్లరేషన్ ఫ్లెక్స్ అని యూజ్ చేసి ఫ్లెక్స్ గ్రో 2, ఫ్లెక్స్ ష్రింక్ 2 అండ్ ఫ్లెక్స్ బేసెస్ 200 పిక్సెల్ అని అప్లై చేయొచ్చు. సో ఫ్లెక్స్ గ్రో అండ్ ఫ్లెక్స్ బేసెస్లో ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉందో అది సెకండ్ దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. సో ఇది ఫ్లెక్స్ ఐటమ్ ప్రాపర్టీస్ అంటే. సో నెక్స్ట్ ఫైనల్ ఫ్లెక్స్ ఐటమ్ ప్రాపర్టీ మనకి అలైన్ సెల్ఫ్. అలైన్ సెల్ఫ్ అంటే సో మనం అలైన్ ఐటమ్స్ అండ్ అలైన్ కంటెంట్ ఎలా అయితే చూసామో సేమ్ అలానే అలైన్ సెల్ఫ్ కూడా వర్క్ అవుతుంది. బట్ అలైన్ సెల్ఫ్ అనేది మనం ఇండివిజువల్ ఫ్లెక్స్ ఐటమ్స్కి ప్రొవైడ్ చేస్తాం. అలైన్ కంటెంట్ అండ్ అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ కంటైనర్కి ప్రొవైడ్ చేస్తాం. బట్ అలైన్ సెల్ఫ్ అనేది ఫ్లెక్స్ ఐటమ్కి ప్రొవైడ్ చేస్తాం. సో మిగతా అన్ని ఫ్లెక్స్ ఐటమ్స్ కాకుండా ఆ పర్టికులర్ ఫ్లెక్స్ ఐటమ్ ఎక్కడ అలైన్ అవ్వాలి ఫ్లెక్స్ కంటైనర్లో అనేది అలాంగ్ ద క్రాస్ యాక్సెస్ ఈ అలైన్ సెల్ఫ్ ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది. సో అలైన్ సెల్ఫ్ ఫ్లెక్స్ స్టార్ట్ అంటే టాప్ ఆఫ్ ద కంటైనర్లో అలైన్ అవుతుంది. అలైన్ సెల్ఫ్ ఫ్లెక్స్ ఎండ్ అంటే బాటమ్ ఆఫ్ ద కంటైనర్కి అలైన్ అవుతుంది. సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ ద ఫ్లెక్స్ కంటైనర్కి అలైన్ అవుతుంది. అలైన్ సెల్ఫ్ బేస్ లైన్ అంటే ఫ్లెక్స్ కంటైనర్ బేస్ లైన్కి అలైన్ అవుతుంది. అలైన్ సెల్ఫ్ స్ట్రెచ్ అంటే ఫ్లెక్స్ కంటైనర్ ఎంత హైట్ ఉంటే అంత హైట్కి అది స్ట్రెచ్ అవుతుంది. ఇది డిఫాల్ట్ వాల్యూ అలైన్ సెల్ఫ్ స్ట్రెచ్ అనేది. సో అలైన్ ఐటమ్ స్ట్రెచ్ అనేది ఎలాగైతే డిఫాల్ట్ వాల్యూనో అలైన్ సెల్ఫ్ స్ట్రెచ్ అనేది డిఫాల్ట్ వాల్యూ. అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీ మనం చేంజ్ చేయాలి అనుకుంటే అప్పుడు అలైన్ సెల్ఫ్ ఈచ్ ఐటమ్కి యూజ్ చేయొచ్చు. సో దీన్ని మనం కోడ్ ఎడిటర్లో చెక్ చేయాలి అంటే సో ఇన్ కేస్ 1కి అలైన్ సెల్ఫ్ స్టార్ట్ అని ప్రొవైడ్ చేస్తే సో టాప్ ఆఫ్ ద ఫ్లెక్స్ కంటైనర్కి అలైన్ అవుతుంది. అలైన్ సెల్ఫ్ ఎండ్ అంటే బాటమ్ ఆఫ్ ద కంటైనర్కి అలైన్ అవుతుంది. అలైన్ సెల్ఫ్ సెంటర్ అంటే సెంటర్. అండ్ దెన్ అలైన్ సెల్ఫ్ బేస్ లైన్ అంటే సో డిపెండింగ్ ఆన్ దాని కంటెంట్ బేస్ లైన్కి అలైన్ అవుతుంది. ఆర్ దీనికి అదర్ వాల్యూ స్ట్రెచ్, ఇది డిఫాల్ట్ వాల్యూ. సో ఇలా జిగ్జాగ్ కాలమ్స్ ఏమైనా క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఈ అలైన్ సెల్ఫ్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో ఫ్లెక్స్ గ్రో, ఆర్డర్, ఫ్లెక్స్ ష్రింక్, ఫ్లెక్స్ బేసెస్ అండ్ అలైన్ సెల్ఫ్ ఇవి ఫ్లెక్స్ ఐటమ్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ లెక్చర్లో మనం ఇప్పటి వరకు క్రియేట్ చేసిన టైనీ సీడ్ వెబ్సైట్లో ఈ ఫ్లెక్స్ కంటైనర్ అండ్ ఫ్లెక్స్ ఐటమ్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఇంప్లిమెంట్ చేసి అవి వెబ్ పేజెస్లో ఎలా యూజ్ చేయొచ్చు అన్నది చూద్దాం.